నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చాను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చెప్పున ఒక్కొక్కరు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబముకు చాలక పోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపబడవలెను. నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకునవలెను. గొర్రెల నుండి అయినను మేకల నుండైనను దాన్ని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ తమ తమ కూటములో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తమును కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మిల మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని ఆత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనదైనను నీళ్లతో వండిబడిందనైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేనియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి తినవలెను. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లో గాని జంతువులలో గాని తొలి సంతతి అంతను హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశించ చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలెను. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, సజీవుడ, నీకు వందనాలు ప్రభువా. ఓ దేవి యొక్క సమయంలో నీ కృపా సింహాసనకు వస్తూ ఉన్నాము. ఓ దేవి రాత్రి ఈ ప్రభు రాత్రి భోజనంలోనికి ప్రభువా మీరు దిగివచ్చి నిశ్చయముగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఓ నీ రక్తము పట్టుకుని మేము వస్తూ ఉండగా, ఓ గొర్రె పిల్ల రక్తము పట్టుకుని మేము వస్తూ ఉండగా నీవు మమ్మల్ని పరిపూర్ణంగా ఓ దేవా ఆ యొక్క రక్తములోనికి నడిపించండి తండ్రి. ప్రతి బిడ్డ ఆ యొక్క హృదయం అనే ద్వారం మీద ఆ రక్తము రాసుకోవడానికి ప్రభువా, ఆ గుర్తు వేసుకోవడానికి ప్రభువా, ఓ నీ బలమైన ముద్రగా నీ పరిశుద్ధాత్మ ఉండడానికి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయుదురుగాక. ఓ దేవా ఈ యొక్క పస్కా పండుగ మా జీవితాల్లో జరగడానికి ఓ నీ మేలైన సంకల్పం మాలో నెరవేరునుగాక. ప్రతి వ్యక్తి హృదయంను సంధించుదువుగాక. ఇక అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని వాక్యంతో మీరు అభిషేకించమని అప్పగిస్తూ నిద్రపుచ్చుతున్న లేజీ ఆత్మలను ప్రతి అంధకార శక్తులను దురాత్మ శక్తులను ఆకాశ మండలపు శక్తులను ప్రతి వాటిని ఆకాశ మండలపు శక్తులన్నిటినీ పాతాళంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధించబడును గాక. ఈ నామంలో నీ పరిశుద్ధాత్మ మాతో స్వతంత్రంగా కదలాడమని నీకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక. ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి హృదయాలు సన్నద్ధం చేసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి మీరు తీసుకోవడానికి మీ హృదయాలు సమ్మతించినందున మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం కొద్దిగా వాక్యం ధ్యానించి, సమయం చాలా స్పీడ్గా వెళ్తుంది కనుక మనము త్వరపడుచు ముందుకు వెళ్దాం. దేవుడు మనకు సహాయం చేయగలుగుతుంది.
త్వరగా మనము కార్యక్రమాన్ని ముగించుకోవడానికి ప్రభు యొక్క సహాయం కోరుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రభురాత్రి భోజనమును మనము తీసుకుంటా ఉన్నాం. ఈ యొక్క ప్రభురాత్రి భోజనము దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. దేవుడు మనతో మాట్లాడిన కార్యమును బట్టి ఈ ప్రభురాత్రి భోజనమును దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో కనుగొంటా ఉన్నాం. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక ఆ యొక్క 11వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ ప్రభురాత్రి భోజనము మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అని ఈ యొక్క ఆజ్ఞ జారీ చేయబడింది. దీనిని ప్రభురాత్రి భోజనం అని పిలుస్తాం. ఇంగ్లీష్లో లార్డ్ సప్పర్ అని అంటారు. హల్లెలూయా. లార్డ్ సప్పర్ అంటే మనకు ప్రభురాత్రి భోజనం ఇవ్వబడింది. సంఘమునకు, క్రైస్తవ సంఘమునకు ప్రభురాత్రి భోజనమును పౌలు గారు ఆజ్ఞా రూపంలో జారీ చేయబడింది. కనుక మనం అందరం కూడా ఈ యొక్క ప్రభురాత్రి భోజనమును చేస్తున్నాము. ఎందుకంటే అది ప్రభు యొక్క ఆజ్ఞ కాబట్టి. హల్లెలూయా. ఎందుకు అది ఆజ్ఞాపించబడిందంటే, ప్రభురాత్రి భోజనం అని ఎందుకు ఆజ్ఞాపించబడిందంటే, దీనిని పాత నిబంధనలో దీనిని మనము ప్రభురాత్రి భోజనం చేస్తూ ఉన్నాము. ప్రభురాత్రి భోజనమునే పాత నిబంధనలు ఏమని పిలుస్తారంటే పస్కా అని పిలుస్తారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దీన్ని 7 పండుగలు మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. 7 పండుగల్లో మొదటి పండుగ పస్కా పండుగ ఉన్నది. హల్లెలూయా. పస్కా పండుగ ఉన్నది, తర్వాత పులిన రొట్టెల పండుగ ఉంది, తర్వాత ప్రథమ ఫలముల పండుగ ఉన్నది, తర్వాత పెంతుకొస్తు పండుగ ఉన్నది, తర్వాత ప్రాయశ్చిత్తార్థ పండుగ ఉన్నది, తర్వాత బూరల పండుగ ఉన్నది, తర్వాత పర్ణశాలల పండుగ ఉన్నది. ఇలా 7 పండుగలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాయి. ఈ 7 పండుగలలో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ ఉన్నది. ఇప్పుడు ఈ పస్కా పండుగ మనం ఎప్పుడైతే ఇజ్రాయేలు చేస్తా ఉన్నారో ఆ పస్కా పండుగనే మనము ప్రభురాత్రి భోజనము కింద బైబిల్లో మనకు ఆజ్ఞాపించబడింది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ప్రభురాత్రి భోజనం చేస్తున్నామో ఇజ్రాయేల్కి సమపాలుగా ఉన్న పస్కా పండుగ మనము చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఇజ్రాయేల్ పస్కా పండుగ ఎలాగైతే చేస్తున్నారో మనము కూడా ప్రభురాత్రి భోజనం అట్లాగనే చేయాలి. వాళ్ళు రూల్స్ మాత్రమే మనం పాటించాలి తప్ప ఆ రూల్స్ క్రాస్ చేసి మనం ఎంత మాత్రం కూడా పండుగ చేసుకోకూడదు. ఇది ఒక పండుగ. ప్రభురాత్రి భోజనం అనేది ఒక పండుగ లాంటిది, క్రైస్తవులకు ఒక పండుగ లాంటిది. ఈ పండుగ మనము ఇజ్రాయేలు ఏ విధానంలో అయితే వారు చేసుకున్నారో ఆ విధానంలో మాత్రమే మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రతిదీ కూడా భౌతికంగా చేస్తారు, మనము ప్రతిదీ కూడా ఆత్మీయంగా చేస్తాం. వారు భౌతికంగా చేసిందే ఆత్మీయంగా మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. అంటే ఆత్మ, భౌతిక, శరీరం 2 కలిస్తేనే జీవం అనేది ఉత్పత్తి అవుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ యొక్క క్రమము, అన్యుల యొక్క క్రమము ఒకటైనప్పుడు మాత్రమే అక్కడ పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఇజ్రాయేల్ క్రమం వేరయ్యి మన క్రమం వేరవుతే అక్కడ పరిశుద్ధాత్మ పనిచేయదు. ఎప్పుడైతే మన శరీరము ఆత్మ కలిసినప్పుడే లోన ప్రాణం పనిచేస్తుంది. దేవుడు 3 విధాలుగా మనిషిని చేశాడు. మనం ఆల్రెడీ విన్నాం. 3 విధాలుగా చేశాడు. శరీరము, ఆత్మ లోపల ప్రాణం పెట్టాడు దేవుడు. అవునండి, శరీరం చేశాడు, శరీరం లోపల ఆత్మ పెట్టాడు, ఆత్మ లోపల దేవుడు జీవాత్మను ఊదగా నరుడు జీవించి ప్రాణిగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే శరీర సంబంధమైనదేమో ధర్మశాస్త్రం, ఆత్మ సంబంధమైనదేమో కొత్త నిబంధన. పాత నిబంధన ఏమో శరీర సంబంధమైంది, కొత్త నిబంధన ఏమో ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన జనులకేమో దేవుడు కొత్త నిబంధన ఇచ్చాడు, శారీరక సంబంధమైన జనులకేమో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇది ఏదేను తోటలో దీన్ని నిర్ధారించాడు దేవుడు. ఎందుకు నిర్ధారించాడంటే అబ్రహాముకు 2 నిబంధనలు చేశాడు దేవుడు. అబ్రహాముకు 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి షరతులతో కూడిన నిబంధన, రెండవది షరతులు లేని నిబంధన. 2 నిబంధనలు చేశాడు అబ్రహాంతో దేవుడు. ఈ అబ్రహాంతో దేవుడు నిబంధన చేసి అతనికి ఒక సూచన ఇచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క నిబంధనకు ప్రతిగా ఒక గొర్రె పిల్లను కోసి అది 2 పచ్చిల కింద చీల్చి, ఒక పచ్చి ఏమో, ఒక మొక్క ఏమో అబ్రహాం దగ్గర ఉంటుంది, ఒక మొక్క ఏమో దేవుడి దగ్గర ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఆ మొక్క ఈ మొక్క కలపబడినప్పుడు అది సరి సమానంగా కలపబడాలి. అది ఒకవేళ ఏమైనా తేడా వచ్చినా, ఎగుడు దిగుడు వచ్చినా, అది ఏమాత్రం మొక్కిరిగిపోయినా అక్కడ ఆ నిబంధన అనేది మొక్కలైపోయినట్టే. హల్లెలూయా. ఇదివరకు సాకల వారు బట్టలు ఉతికేవారండి. సాకల వారు బట్టలు ఉతికేవారు. ఇది అమెరికాలో ఒక చట్టం అన్నమాట. సాకల వారు బట్టలు ఉతికి వాళ్ళు బట్టలన్నీ సాకల వారికి వేసేవారు. సాకల వారికి వేసిన తర్వాత సాకల వాళ్ళు ఏం చేసేవారంటే
ఒక కాయింతం, ఒక పెద్ద కాయింతం తీసుకుని 2 ముక్కలు చేసి ఓ ముక్క అతనికి ఇచ్చి ఓ ముక్క వీళ్ళ దగ్గర పెట్టుకునేవారు. ఆ పేరు రాసి ఓ ముక్క వాళ్ళ దగ్గర పెట్టుకుని ఓ ముక్క వీళ్ళ దగ్గర పెట్టుకునేవారు. బట్టలకు వచ్చేటప్పుడు ముక్క తీసుకుని రావాలి. బట్టలకు వచ్చేటప్పుడు ముక్క తీసుకుని రావాలి. ఆ ముక్క ఈ బట్టల్లో ముక్క పెడతారు. వీళ్ళు తీసుకొచ్చిన ముక్క ఈ బట్టలకి ఈ ముక్కతో అతకబడాలి. ఒకవేళ ముక్క ఎక్కడో పడేసి వేరే ముక్క చింపుకొచ్చేసారు అనుకోండి, ఇక్కడ బట్టలో ఉన్న ముక్కకి సెట్ అవుతుంది, అది అతకబడదు. అందుచేత వీళ్ళు బట్టలు ఇచ్చేవారు కాదు. కేవలం బట్టలు ఇవ్వాలంటే ఏ ముక్క అయితే చిరిగిందో ఆ ముక్కను మాత్రమే తీసుకురావాలి. అప్పుడు మాత్రమే బట్టలు ఇచ్చేవారు వాళ్ళు. హల్లెలూయా. ఇది అమెరికాలో ఒక చట్టం ఇది. కానీ ఇది బైబిల్ గ్రంథంలో దేవుడు ఆల్రెడీ ఇదే నిబంధన అబ్రహాముతో దేవుడు చేశాడు. ఎటువంటి నిబంధన అంటే గొర్రె పిల్లను చీల్చి, ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది ఇది. గొర్రె పిల్లను 2 ముక్కల కింద చీల్చి, అది ఒక గొర్రె పిల్ల. దేవుడికి ఆదాముకి మధ్యలో నిబంధన ఏదంటే గొర్రె పిల్ల ఉన్నది. ఏమా ఆదాముకి దేవునికి మధ్యలో, అబ్రహాముకి దేవునికి మధ్యలో నిబంధన ఏమిటంటే గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల చీల్చబడుతుంది. ఒక భాగం అబ్రహాం దగ్గర ఉంటుంది, ఒక భాగం దేవుడి దగ్గర ఉంటుంది. అబ్రహాము దేవుడు కలుసుకున్నప్పుడు ఈ 2 భాగాలు గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల కలవాలి. కలిసినప్పుడు మాత్రమే ఆ గొర్రెపిల్ల అక్కడ యాక్సెప్ట్ చేయబడుతుంది. అప్పుడు అబ్రహాము నిబంధన అది స్టాండర్డ్గా రుజువు చేయబడుతుంది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు అబ్రహాము యొక్క నిజమైన సంతానం ఇది ఎలా పెట్టాడంటే ఆత్మీయంగా, అది భౌతికంగా పెట్టాడు, అది భౌతికంగా రాయబడింది. అయితే ఆత్మీయంగా దేవుడు దాన్ని ఎలా రుజువు చేశాడంటే ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఏమా ఆత్మ సంబంధమైన గొర్రెపిల్ల ఎవరండి? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యోహాను పరిచయం చేసి ఇదిగో లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లని యోహాను పరిచయం చేశాడు దేవుణ్ణి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి ఎలాగొచ్చాడు? గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన ఏం మనిషిగా రాలా, గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్లగా వచ్చాడు కాబట్టి వెళ్ళి పశువుల పాకలో పుట్టాడు. అది మనిషిగా వస్తే ఖచ్చితంగా హాస్పిటల్లోనో లేకపోతే ఎక్కడో పుట్టేవాడు ఆయన. కానీ ఆయన వచ్చింది లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు కాబట్టి ఆయన పశువుల పాకలో పుట్టవలసి వచ్చింది. ఇది మనం చాలా మంది అనుకోవచ్చు, డౌట్లు రావచ్చు, దేవుడేంటి పశువుల పాకలో పుట్టడం ఏంటి? ఇల్లు లేవా? ఆయన అనుకుంటే బంగారు కంచంలో తినగలడు. ఆయన అనుకుంటే బంగారు ఊయల్లో పుట్టగలడు. హల్లెలూయా. ఆయన అనుకుంటే పరలోకంలోంచి దేవదూతలతో ఆ యొక్క బంగారు నుంచి మీద దిగిరాగలడు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ అంత దేవుడై ఉండి, అంత పరిశుద్ధుడై ఉండి, అంత సర్వసృష్టికైన సృష్టికర్త ఉండి సృష్టిని అంతా చేసి ఒక అనామకుడు వలె, ఏమీ తెలియని ఆ యొక్క అనామకుడు వలె, ఏమీ లేని ఒక నిరుపేద వలె ఇల్లు ఒక పశువుల పాకలో పుట్టవలసిన అవసరం ఏముంది ఆయనకి? ఆమేన్. హల్లెలూయా. ఆ పశువుల పాకలో పుట్టవలసిన అవసరం ఏముంది ఈయనకి? ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు కదా. ఆయన అనుకుంటే ఆకాశంలో బంగారం నుంచి వేసి దిగగలడు, అంత అద్భుతంగా రాగలడు. కానీ ఆయన ఎందుకు ఆ పశువుల పాకలో పుట్టవలసి వచ్చిందంటే ఆయన ఈ లోకానికి లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. గొర్రెపిల్లలు ఎప్పుడు కూడా ఎక్కడ పుడతాయి? పశువుల పాకల్లోనే పుడతాయి, వారు వేసుకున్న పాకల్లోనే పుడతాయి. హల్లెలూయా. అందుకే ఆయన గొర్రెపిల్లగా రావడం జరిగింది. ఆయన గొర్రెపిల్లగా రావడం జరిగింది కనుక ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంటే గొర్రెపిల్లగా వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు గొర్రెపిల్లగా రావాల్సి వచ్చిందంటే మానవుణ్ణి దేవుణ్ణి సంధి చేయాలంటే, సమాధాన పరచాలంటే ఒక నిబంధన దేవుడు అబ్రహాంతో చేశాడు కాబట్టి, ఒక నిబంధన అబ్రహాంతో చేసే గొర్రెపిల్లని మధ్యలో పెట్టుకున్నాడు కాబట్టి దేవునికి మానవునికి మధ్యలో గొర్రెపిల్ల ఉంది. వింటున్నారండి? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకు ఈ గొర్రెపిల్లను పెట్టాడంటే ఆదాము మొట్టమొదటిగా అతను ఆజ్ఞను మీరి పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతనికి గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును ఆ యొక్క ఆదాము పైన పూసి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని తీసి చర్మపు చొక్కాల కింద కొట్టించాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా గొర్రెపిల్లను చంపింది ఎవరో తెలుసా? అబ్రహాము కంటే ముందుగానే గొర్రెపిల్లను చంపింది యేసుక్రీస్తు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, తప్పు చేశాడో, ఆ యొక్క పాపమును ఆజ్ఞను అతిక్రమించి బయటకు వచ్చేసాడో దేవుడు ఏం చేశాడంటే గొర్రెపిల్లను చంపి దాని రక్తాన్ని ఆదాము పైన పూసి ఆ యొక్క చర్మాన్ని ఒలిచేసి ఆ చర్మాన్ని చర్మపు చొక్కాల కింద ఆదాముకి ఉట్టించాడు. అంటే ఇప్పుడు ఆ గొర్రెపిల్ల మానవునికి దేవునికి ఒక ఆధారం కింద మారింది.
మానవుని దేవుని ఐక్యపరిచేది గొర్రెపిల్ల, మానవుని సమాధాన పరిచేది గొర్రెపిల్ల అయి ఉన్నది. అందుకే దేవుడు ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఈ యొక్క గొర్రెపిల్ల ద్వారా ఇప్పుడు దేవునికి మానవునికి సమాధాన పరచబడతా ఉంది. అందుకే ఈ మొట్టమొదటి 2000 సంవత్సరాల తర్వాత ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడంటే గొర్రెపిల్లగా భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? కొంచెం లోపలికి తీసుకెళ్ళిపోడు దేవుడు, మరి నాకు తెలియదు, కొంచెం డీప్గానే వెళ్తుంది. మీరు వినండి, అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే లోతైన విషయాలు చెప్పేటప్పుడు కొంచెం నేను ఆలోచించాలి, ఎందుకంటే అర్థం అవ్వకపోతే అది వేరేలాగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా లోతైన అంశం, చాలా జాగ్రత్తగా మీరు పట్టుకుంటేనే కానీ అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు దేవుని పిల్లలై ఉన్నారు, బాప్టిజం పొందిన దేవుని కుమారులై ఉన్నారు. ఆ ముసుగు మీ మీద తొలగించబడింది కనుక వాక్యం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిత్వం చేసేది ఎవరండి? గొర్రెపిల్ల ఉంది. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఎప్పుడైతే దేవునికి మానవునికి మధ్యలో విడిపించబడుతుందో, మొక్కలు చేయబడుతుందో, ఇప్పుడు ఒక మొక్క మానవుడి దగ్గర ఉంటుంది, హల్లెలూయా, ఒక మొక్క దేవుడి దగ్గర ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు కలువరిలో 2 ముక్కలు చేయబడ్డాడు. కలువరిలో ఎన్ని ముక్కలు చేయబడ్డాడండి? 2 ముక్కలు చేయబడ్డాడు. 2 ముక్కలు చేయబడి ఆయన ఏం చేశాడంటే, ఒక ముక్కేమో పాతాళంలోకి వెళ్ళిందంట, భూమిలోకి వెళ్ళిందంట, ఒక ముక్కేమో తండ్రి కుడిపార్శ్వం మీదకి వెళ్ళిందంట. వింటున్నారండి? అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. యేసుక్రీస్తు సిలువలో 2 ముక్కలు అయ్యాడు. ఎందుకంటే నేను గొర్రెపిల్ల కాబట్టి. ఆదాముతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి భూమి మీదకి యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది గొర్రెపిల్లగా. ఇప్పుడు గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చిన దేవుడు ఏం చేశాడని 2 ముక్కలు అయ్యాడు. 2 ముక్కలు అయ్యాని సమాధిలోకి వెళ్ళి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడు? కుడిపార్శ్వన పెట్టాడు. ఎక్కడుందండి ఆ శరీరం? దేవుని యొక్క కుడిపార్శ్వన ఆ శరీరాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ శరీరము దేవుని యొక్క కుడిపార్శ్వలో పెట్టి ఆ శరీరంలో ఆత్మ పెంతుకొస్తు దినాన 120 మంది ప్రార్థన చేస్తూ ఉంటే ఆ 120 మందికి మీదకి వచ్చేసింది. ఆయన వదిలిపెట్టిన శరీరం ఎక్కడుంది? తండ్రి కుడిపార్శ్వం మీద ఉంది. తండ్రి కుడిపార్శ్వం మీద ఉంది. ఆ వదిలిపెట్టిన ఆ యొక్క కార్పొరల్ బాడీ, ఆ గాయపరచబడిన శరీరం ఇప్పుడు ఎక్కడుందని తండ్రి కుడిపార్శ్వం మీద ఉంది. హల్లెలూయా. అయితే ఆ శరీరంలో ఉన్న ఆత్మ మాత్రం ఎవరిలోకి వచ్చిందంటే శిష్యులోకి వచ్చేసింది. అంటే 2 ముక్కలు అయ్యి ఒక భాగమేమో తండ్రి దగ్గర ఉంది, ఒక భాగమేమో మన హృదయాల్లోకి వస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన జీవితాల్లో దేవునితో ఐక్యం అవ్వాలి అంటే, దేవునితో నిబంధనలో మన నిబంధన జనులుగా మారాలి అంటే, మనము నిబంధన జనులము, మనం దేవుని కుమారులము, అబ్రహాం యొక్క రాజ సంతానము అని మనము ఖచ్చితంగా రుజువు చేయబడాలంటే ఖచ్చితంగా దేవుడు పంపిన ముక్కతో మనం అటాచ్ అవ్వాలి. ఎంతమందికి అర్థమైంది మనకి? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏ ఆత్మనైతే పంపించి ఉన్నాడు భూమిపైకి, ఆ ఆత్మతో మనము కలపబడకుండా మనము నిబంధన ప్రజలుగా పిలువబడము. ఖచ్చితంగా ముక్కతో మనం కలవాలి. దేవుడు పంపించిన ఆత్మతో మనం ఐక్యం అవ్వాలి. ఒక మొక్కేమో కుడిపార్శ్వం ఉంది, ఒక మొక్క భూమి మీదకి వచ్చింది, ఆ మొక్క పరిశుద్ధాత్మ అన్నది. ఆ పరిశుద్ధాత్మలో మనం భాగస్థులుగా మారకపోతే ఖచ్చితంగా మనము వేరు చేయబడిన పిల్లలం అవుతాం తప్ప నిబంధన జనులుగా మనం పిలువబడము. దేవుని మహిమ కలుగును గాక. అర్థమైంది కదండి? చాలా క్లియర్గా ఇది యొక్క వర్తమానం దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా గొర్రె పిల్లలు మనం భాగంగా మారాలి. నిబంధన జనులుగా మనం పిలువబడాలంటే గొర్రె పిల్లలో మనం ఐక్యం అవ్వాలి, గొర్రె పిల్లలో మనం భాగం అవ్వాలి. ఆ గొర్రె పిల్ల ఇప్పుడు ఆ కుడిపార్శ్వనేమో శరీరం పెట్టింది, ఆ గొర్రె పిల్ల లోపల ఉన్న ఆత్మ ఏమో భూమిపైకి వచ్చింది. ఆ ఆత్మతో 120 మంది ఏకమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గొర్రె పిల్లతో మనం అటాచ్ అవ్వాలి. గొర్రె పిల్లతో మనం అటాచ్ అవ్వాలంటే ఏ విధంగా అటాచ్ అవుతాం? ఏ విధంగా మనం గొర్రె పిల్లతో కలుస్తాం అంటే, ఖచ్చితంగా ఎప్పుడైతే మనము ఈ యొక్క యేసుక్రీస్తు నామములో బాప్తిజమం తీసుకొని ఆ బాప్తిజమం ద్వారా అర్హత పొందుకొని ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనంలోనికి అడుగు పెడతా ఉన్నామో, ఆ ప్రభురాత్రి భోజనం ఏదో కాదు కానీ ఆ గొర్రె పిల్లనే దేవుడు నీకు తినిపిస్తా ఉన్నాడు.
హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడండి? ఇది నా రక్తము నా శరీరము, దీన్ని తాగి వాడిన వాడు నిత్య జీవం కలవాడు అన్నాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడు నిత్య జీవం కలవాడు అన్నాడు. అంటే నిత్య జీవం ఇచ్చేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నిత్య జీవాన్ని ప్రసాదించేవాడు. హల్లెలూయా. నేను మీకు నిజమైన ఆహారాన్ని, నిజమైన పానీయాన్ని, జీవాహారము నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ జీవాహారం మనకి ఎలా వస్తుందంటే, గొర్రె పిల్ల ఎప్పుడైతే రొట్టిగా మారిందో, ఆ గొర్రె పిల్ల రక్తం కింద మారిందో, ఆ యొక్క రక్తము, ఆ యొక్క శరీరము ఎప్పుడైతే మనము పానీయం కింద, రొట్టి కింద తీసుకుంటా ఉన్నామో, అది మన శరీరంలో భాగం అవుతా ఉందో, ఆ గొర్రె పిల్ల ఆత్మ రూపంలో మన జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తూ ఉందో, దాని ద్వారా మనము క్రీస్తులో పాలి భాగస్తులుగా మారుతా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందకపోతే మనం ఆయన శరీరంలో పాలు పంపులు పొందలేం. ప్రభురాత్రి భోజనంలో మనం పాలు పంపులు పొందకపోతే ఆయనకి మనకు ఎటువంటి సంబంధం ఉండదు. ప్రభురాత్రి భోజనం మనం చేయకపోతే మనం ఎంత మాత్రం కూడా ఆయనకి మనకి ఎటువంటి సత్యంబంధాలు ఉండవు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనం చేస్తూ ఉన్నామో, ఆ యొక్క ప్రభురాత్రి భోజనం ద్వారా ఆయన శరీరంలో మనం కలపబడతా ఉన్నాం. మనము ఏమవుతున్నామంటే నిబంధన ప్రజలం అవుతా ఉన్నాం. గొర్రె పిల్ల మనకి దేవునికి మధ్యలో ఒక నిబంధనగా ఉన్నది. ఇప్పుడు నిబంధనలు మనం భాగం అవ్వాలంటే ఆ శరీరం తినాలి, ఆ రక్తం తాగాలి. అయితే ఈ శరీరం తినే ప్రాసెస్, ఈ రక్తం తాగే ప్రాసెస్ ఎక్కడ పెట్టాడంటే దేవుడు పస్కా పండుగలో పెట్టాడు. పస్కా అంటే అర్థం ఏంటంటే గొర్రె పిల్లను వధించడమై ఉన్నది. ఏంటంటే అది ఏ గొర్రె పిల్ల? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఈ పస్కా పండుగ మనం ఎలా చేయాలి అని ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈ పస్కా పండుగ ఎలా చేయాలంటే, ఈ మోషే అహరోనులు ఒక నిబంధన పెడతా ఉన్నారు. ఆ మోషే అహరోనులు ఇజ్రాయేల్ దేశానికి ఒక చట్టం ఇస్తా ఉన్నారు. దానిని ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఏ విధంగా దానిని మనం సంధించాలో ఇక్కడ ఒక చట్టం రూపంలో మనకి ఈ యొక్క మోషే మనకు ధర్మశాస్త్రం రూపంలో ఇస్తా ఉన్నాడు. ఒకసారి మనం చదువుదాం. 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, మోషే అహరోనులు ఇప్పుడు మోషేతో యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీకు సంవత్సరమునకు మొదటి నెల, మీరు ఇజ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశము నాడు వారు తమ తమ కుటుంబాల చెప్పున లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లని తీసుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతి ఇంటికి కూడా గొర్రె పిల్ల ఉండాలి. ప్రతి సంఘానికి ఒక గొర్రె పిల్ల కాదు, ప్రతి దేశానికి ఒక గొర్రె పిల్ల కాదు. హల్లెలూయా. ప్రతి వర్గానికి ఒక గొర్రె పిల్ల కాదు, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల కావాలి. ప్రతి ఇంటిలోనూ గొర్రె పిల్ల ఉండాలి. ఇంటిలో గొర్రె పిల్ల లేకపోతే, ఆ గొర్రె పిల్లతో వారికి సత్యంబంధాలు లేకపోతే వారికి ఎటువంటి దేవునికి వారికి ఎటువంటి సంబంధం ఉండదు. ఖచ్చితంగా గొర్రె పిల్లతో సహవాసం ఉండాలి. వాళ్ళ ఇంట్లో గొర్రె పిల్ల ఖచ్చితంగా ఉండాలి. ఎవరా గొర్రె పిల్ల? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ గృహంలో ఉన్నప్పుడే ఆ గృహానికి క్షేమకరమై ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ గృహంలో ఉన్నప్పుడే ఆ గృహంలో సమాధానం ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ గృహంలో ఉన్నప్పుడే ఆ గృహము అభివృద్ధి పరచబడుతుంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ గృహంలో ఉన్నప్పుడే ఆ గృహము శాంతి సమాధానాలతో ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వదించబడాలంటే ఆ గృహంలో గొర్రెపిల్ల ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. గొర్రె పిల్ల లేని ఇల్లు మరణమే, గొర్రె పిల్ల లేని ఇల్లు శాపమే, గొర్రె పిల్ల లేని ఇల్లు నరకమే. హల్లెలూయా. ఖచ్చితంగా గొర్రె పిల్ల అవసరం. గొర్రె పిల్ల లేని ఇల్లు నరకముతో సమానం. అది నరకమే, పాతాళంతో సమానం. దెయ్యాలన్నా గృహంలోనే ఉంటాయి. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషేతో, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల ఉండాలి. మేక పిల్లనైనా తీసుకోవాలి, గొర్రె పిల్లనైనా తీసుకోవాలి. గొర్రె ఆత్మకు సాదృశ్యం, మేక శరీరానికి సాదృశ్యం. దేవుని మహిమ కలుగును గాక. గొర్రె స్వభావం ఆత్మకు ఉంటుంది, మేక స్వభావం శరీరానికి ఉంటుంది. మేక సరిగ్గా లోబడదు, మేక మరికి సరిగ్గా మాట ఎందు.
మేక ఎల్లప్పుడు కూడా వాక్యానికి లోబడదు. అందుకే పౌలు గారు చెప్తా ఉన్నాడు రోమా పత్రికలు, ఏమని చెప్పాడంటే శరీరం ఎల్లప్పుడు కూడా ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడనేరదని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఖచ్చితంగా దేవునికి లోబడేది ఏమిటంటే ఆత్మ ఉన్నది, గొర్రె పిల్ల ఉన్నది. అందుకే దేవుడు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. గొర్రెలు మాత్రమే దేవుని స్వరాన్ని వింటాయి, మేకలు వినలేవు. మేక స్వభావాన్ని బట్టి ఎవరైతే నడుస్తున్నారో, శరీర స్వభావాన్ని బట్టి ఎవరైతే నడుస్తున్నారో వారు వాక్యాన్ని నెరవేర్చలేరు, గొర్రె పిల్లతో సహవాసం చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మన గొర్రె పిల్ల అవసరం. గొర్రె పిల్ల లేని ఇల్లు శాపం, గొర్రె పిల్ల లేని ఇల్లు అంధకారం, గొర్రె పిల్ల లేని ఇల్లు దెయ్యాల నివాస స్థలమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా గొర్రె పిల్ల ఉండాలి, ప్రభువైన యేసుక్రీస్తు ఉండాలి. చాలా మంది ఇంటి బోర్డు పైన ఈ ఇంటి గృహాధిపతి యేసుక్రీస్తు అని పెడతారు, కానీ ఇంట్లో నివసించేదంతా దెయ్యాలే. పైన బోర్డు మాత్రమే, లోపల వెళ్తే మాత్రం చూడాలి అన్ని డిషన్లే, అన్ని ఫైట్లే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది సమాధానమైన ఇల్లు కాదు, అది యేసుక్రీస్తు ఇల్లు కాదు. యేసుక్రీస్తుని బయట పెట్టారు, లోపల ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. యేసుక్రీస్తుని బయట పెట్టారు, వీళ్ళేమో దెయ్యంతో లోన సహవాసం చేస్తున్నారు. అందుకని యేసుక్రీస్తు బయట ఉన్నాడు కాబట్టి బయట ప్రశాంతత, బయట లోపల ఉండలేదు. హల్లెలూయా. సరే నేను బయటికి వెళ్ళను, టైం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి. ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల ఉండాలి. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబమునకు చాలక పోయిన ఎడల వాడును పొరుగువాడును తమ లెక్క చెప్పున దాన్ని తీసుకునవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వానిని భోజనం పరిమితిని బట్టి వాడిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. గొర్రెలు నుండి మేకల్లో ఉండని దాన్ని తీసుకునవలెను. ఈ నెల 14వ దినమున మీరు దానిని ముందు తీసుకునవలెను, ముంచి తీసుకునవలెను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు చేయాలండి ఇది? పస్కా గొర్రె పిల్లని ఎప్పుడు కొయ్యాలి? ఎప్పుడు కొయ్యాలండి? సాయంకాలం మందు చెయ్యాలట. ఎప్పుడు చేయాలండి? సాయంకాల సమయం మందు గొర్రె పిల్ల చంపబడాలి. ప్రభు నామకు మహిమ కలుగును గాక. ఎంత క్లియర్గా బైబిల్లో రాసి పెట్టాడో చూడండి. సాయంకాలానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం బైబిల్లో ఉంది. మీరు సాయంకాలం సమయంలో ఏమేమి జరిగినాయి అని మీరు బైబిల్లో కొడితే ఆ సాయంకాల సమయంలోనే చాలా సన్నివేశాలు బైబిల్లో రాయబడ్డాయి. సాయంకాల సమయంలోనే ఇస్సాకు రెబెకాను కలుసుకున్నాడు. సాయంకాల సమయంలోనే ఏలియా నైవేద్యం తీసుకుని అక్కడ ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చినప్పుడు సాయంకాల సమయంలోనే రంగం మీద వచ్చేసాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ సాయంకాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం విడిచిపెడతా ఉన్నాడు. ప్రాణం ఎప్పుడు విడిచిపెట్టాడండి? సాయంకాల సమయంలోనే ప్రాణం విడిచిపెడతా ఉన్నాడు. గొర్రెపిల్ల అప్పుడు చచ్చిపోవాలి. సాయంకాల సమయంలోనే గొర్రెపిల్ల చచ్చిపోవాలి. సాయంకాల సమయంలోనే పస్కా బలి చేయబడాలి. ఆ ప్రకారమే దేవుడు ఇక్కడ సాయంకాలంలో జరిగే పస్కా పండుగ ఏర్పాటు చేస్తా ఉన్నాడు. అంటే మనం ప్రభురాత్రి భోజనం ఎప్పుడు చేయాలి? సాయంకాల సమయంలో చేయాలి. రాత్రికి ఆ యొక్క సాయంకాల సమయంలోనే ప్రభురాత్రి భోజనం ఎందుకు చేయాలని రూల్ ఎందుకు పెట్టాడంటే దేవుడు ఆ సాయంకాల సమయంలోనే మరణిస్తా ఉన్నాడు పస్కా పశువులను. ఆ సాయంకాల సమయంలోనే ఏలియా ఆ యొక్క అగ్ని చేత కాల్చబడిన ఆ యొక్క దహన బలిని అంగీకరిస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆ సాయంకాల సమయంలోనే పొలంలో ఇస్సాకు రెబెకాను కలుసుకుంటా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అసలు అన్ని విషయాలు నేను టచ్ చేయలేను, కానీ టైం సరిపోదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ సాయంకాల సమయం ఎందుకు పెట్టాడంటే ఈ ప్రభురాత్రి భోజనము ఖచ్చితంగా సాయంకాల సమయంలోనే చెయ్యాల్సిన ఆజ్ఞాపించబడిన ఆజ్ఞ. ఇది ఇప్పుడిప్పుడు వచ్చిన ఆజ్ఞ కాదు, కానీ ఇది రాత్రి చేయాలి సాయంకాలం చేయాలని ఇప్పుడిప్పుడు వచ్చిన ఆజ్ఞ కాదు, కానీ ఏదేను తోటలో నుంచి ప్రారంభమైన ఆజ్ఞ ఇప్పుడు మన మధ్యలో నడుస్తూ ఉంది.
కానీ ఈరోజు క్రైస్తువులు ఏం చేస్తున్నారు? కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం చేసేస్తూ ఉంటారు, 12 గంటలకి 1 గంటకి ఇచ్చేస్తూ ఉంటారు. ప్రభురాత్రి భోజనం చేయరు కానీ బల్లారాధన చేస్తూ ఉంటారు. ఏంటండి అది? బల్లారాధన. ప్రభు బల్ల అంట. ఏ బల్లో? యెషయా అన్నాడు, మీ బల్లలన్నీ నాకు వాంతి వస్తున్నాయి అన్నాడు, వికారం వస్తాయి అన్నాడు. హల్లెలూయా. నా యొక్క బల్లలన్నీ కూడా వాంతితో నింపబడి ఉన్నాయి అన్నాడు. అంటే దేవుడు వాయింటింగ్ చేసుకుంటున్నాడు. వాళ్ళేమో బల్లారాధన అని చెప్పి రొట్టు రసము ప్రజలకు ఇచ్చి ఇదే రక్తం ఇదే శరీరం అని తింటా ఉంటే ప్రభు ఏమో వాయింటింగ్ చేసుకుని చిచ్చి ఏంటి చేసేది? ఇది నేను పెట్టిన రూల్ ఏంటి? నేను పెట్టిన క్రమం ఏంటి? నువ్వు చేసే పద్ధతి ఏంటి? నేను ఈ దేనికోసం పెట్టాను, దేనికోసం రూల్ పెట్టాను, దేనికోసం అది చెయ్యాలి? ఏమీ అర్థం పర్థం లేకుండా ఏ సమయంలో మాడితే ఆ సమయంలో 12కి ఒకడు, 11కి ఒకడు, 1 గంటకు ఒకడు, 2 గంటకు ఒకడు, ఉదయం ఒకడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవడానికి ఇది ఏమన్నా ఏంటిది? ఇది ప్రభురాత్రి భోజనం. ఇది ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞాపించిన ఆజ్ఞను బట్టి మనం ఎప్పుడైతే నడుస్తామో ఆ ఆజ్ఞను అతిక్రమించడమే పాపమై ఉన్నది. పాపం వల్ల వచ్చి జీతం మరణమై ఉన్నది. అంటే ప్రభురాత్రి భోజనం సాయంకాల సమయంలో చేయకుండా వేరే సమయంలో మనం చేసామంటే మరణాన్ని కొని తెచ్చుకుంటాం మనం. హల్లెలూయా. మరణాన్ని కొని తెచ్చుకునే ఈరోజు ప్రజలు అనేక మంది, కోట్ల మంది ప్రజలు 1 గంటకి 2 గంటకి 3 గంటకు వాళ్ళ ఇష్టాన సమయంలో చేసి వాళ్ళు ప్రభురాత్రి భోజనం నిత్య జీవం రావడానికి బదులుగా ఏమవుతుంది? మరణం వస్తుంది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపమై ఉన్నది. పాపం వలన వచ్చి జీతం మరణమై ఉన్నది. అంటే ఈరోజు ఆజ్ఞను అతిక్రమించిన వారు పాపం చేస్తున్నారు. చర్చిలకు వెళ్ళి పాపం చేస్తున్నారు. ప్రభురాత్రి భోజనం కాకుండా బల్లారాధన తీసుకుని పాపం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మరణానికి ఆపాత్రులైపోతూ ఉన్నారు. హల్లెలూయా. క్రైస్తవులే, సంఘానికి వెళ్తున్న వారే, భక్తి పరులే, కానీ ఆజ్ఞను అతిక్రమించడం వలన వారు శాపగ్రస్తులై పాపానికి లోనై చివరికి మరణానికి ఆపాత్రులైపోతూ ఉన్నారు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడండి. ఎంత తెలివికరంగా సాతాను వీళ్ళని ట్రాప్ చేసి అలా ఏ విధంగా తప్పించాడు చూడండి. వాడు ఎంత తెలివైనడు చూడండి. మీరు చెయ్యండి, ఏం పర్వాలే, ప్రభురాత్రి భోజనం చేయండి, పాద పరిచర్య చేయండి, కానీ దేవుడు చెప్పినట్టుగా చేయకండి. అది వాడి ట్రాక్. అది వాడి తెలివి. మీరు చేయండి, పాటలు పాడండి, ప్రార్థన చేయండి, విశ్వాసంగా ఉండండి, చర్చిలకు వెళ్ళండి, అన్ని కార్యాలు చేయండి, కానీ దేవుడు చెప్పినట్టు మాత్రం చేయకండి అన్నాడు. ఆ ట్రాప్లో ఈరోజు కొన్ని లక్షల మంది క్రైస్తవులు పడిపోతూ ఉన్నారు. వాడి ట్రాప్లో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు వాడి ట్రాప్లోనే ప్రయాణిస్తూ ఉన్నారు. వాడు అంత తెలివిగా, వాడు క్రైస్తవుడే, వాడు బైబిల్ పట్టుకుని వస్తున్నాడు, వాడు బైబిల్ బోధిస్తున్నాడు, వాడు బైబిల్ ప్రసంగిస్తున్నాడు, వాడు అద్భుతంగా బైబిల్లోని కార్యక్రమాలను చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా చేయకుండా వాడు ట్రాప్ చేసి క్రైస్తవులను మార్గము మళ్ళిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజలు అలాగే తప్పిపోతున్నారు. మరణాన్ని అలాగే కొని తెచ్చుకుంటున్నారు, శాపాన్ని అలాగే కొని తెచ్చుకుంటున్నారు. వారు భయంకరంగా శాపం పాలైపోయి వారు ఎందుకు తెలుస్తున్నారు తెలుసా? ఈ యొక్క దేవుడు చెప్పాడు, ఈ యొక్క ప్రభురాత్రి భోజనం నిర్లక్ష్యంగా తీసుకోకూడదు, అభద్రత భావంతో తీసుకోకూడదు. హల్లెలూయా. ఏమని చెప్పాడంటే దీన్ని ఏమాత్రం కూడా వివేచించకుండా తీసుకుంటే ఏమన్నాడు? శాపగ్రస్తులు అయిపోతారండా. చదవండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 11. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 20వ వచనం. 11:20. సారీ, 11:28. 26 నుంచి చదవండి. 26 నుంచి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఎంత అక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును.
ఆమేన్, హల్లెలూయా. నిర్లక్ష్యముగా, అవిధేయతతో, అభద్రత భావంతో చేయాల్సిన టైంలో కాకుండా వారి ఇష్టానుసారంగా టైంలో చేసి వారు ఆ కార్యక్రమంలో వారి పాలు పంపులు పొందటం వలన వీరు దేవుని దగ్గరికి వెళ్ళి నిరపరాధి కాదు, అపరాధులు అయిపోతున్నారు. దేవుడేమో నిరపరాధిగా తీర్పులు తీస్తే, పాపము తీసి నిన్ను పరిశుద్ధిగా చెయ్యాలని, ఆయన నిరపరాధిగా నిన్ను చెయ్యాలని ఆశిస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం ప్రభురాత్రి ప్రభు బల్లారాధన చేసి అపరాధులుగా తీర్చబడతా ఉన్నారు. అయోగ్యముగా చేసి, భక్తితో కాకుండా, భయముతో కాకుండా, విశ్వాసంతో కాకుండా వారి ఇష్టానుసారంగా అందులో పాలు పంపులు పొందుకొని అదంటే ఏంటో నిర్లక్ష్యం చేసి, దానికోసం శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా ఏ మాత్రము కూడా అయోగ్యమైన చేతులతో అందులోకి ప్రవేశించటం వలన వీళ్ళు ఎలా మారిపోతున్నారంటే దేవుని దగ్గర అపరాధులుగా తీర్చబడతా ఉన్నారట. ఎంత భయంకరమైన చట్టమో చూడండి. దేవుడు రాసిన బైబిల్లో ఆ చట్టం ఉంది. ఈరోజు అనేక మంది ఏమైపోతున్నారు చూడండి, అపరాధులుగా మార్చబడతా ఉన్నారు. అపరాధులుగా మార్చబడటమే కాదు కానీ ఇంకే విధంగా చెప్తున్నాడు చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగునప్పుడు ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తమకు శిక్ష తెచ్చుకోవడానికి తాగుతున్నాడు తప్ప అతను ఆరోగ్యంగా ఉండడానికి కాదు. నేను వింటున్నారా? అంటే ఇందులో ఎంత జాగ్రత్తగా ప్రవేశించాలో చూడండి, ఎంత ప్రార్థనాపూర్వకంగా ప్రవేశించాలో చూడండి, ఎంత భయముతో భక్తితో ఇందులోకి సమీపించాలో చూడండి, ఎంత అజాగ్రత్తతో మాత్రం తీసుకోకూడదు. అంటే దీన్ని తిని ప్రభు శరీరం అని వివేచించకుండా తిని త్రాగువాడు శిక్ష కొని తెచ్చుకోవడానికే వస్తున్నాడు తప్ప, ఏమని వింటున్నారా, ఏ మాత్రం కూడా అతను ఆశీర్వాదం తెచ్చుకోవడానికో ఆ యొక్క మంచిగా ఉండడానికో అతను ప్రవేశించట్లేదు అందులోకి. ఎంత భయంకరంగా ఆజ్ఞాపించాడో చూడండి పౌలు గారు. ఇందులో ఒక మాదిరిగా ప్రవేశించకూడదు, అజాగ్రత్తతో ఏమాత్రం ప్రవేశించకూడదు. దీని మీద ఒక అవగాహన ఉండాలి. అసలు ప్రభురాత్రి భోజనం ఎందుకు దేవుడి చట్టాన్ని పెట్టాడు, ఎందుకు తీసుకోవాలి, అసలు శరీరం అంటే ఏంటి, ద్రాక్షరసం అంటే ఏంటి, అది తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల మనం చేయవలసిన బాధ్యత ఏంటి, దేవుడు ఎందుకు దీన్ని పెట్టాడు, ఈ విషయాలన్నీ తెలుసుకుని అప్పుడు అందులోకి మనం ప్రవేశించాలి. ఆమేన్, హల్లెలూయా. అయోగ్యంగా అభద్రత భావంతో మాత్రం దీనిలో ప్రవేశించకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, దాంట్లో ఆ రూల్స్ లేవు. హల్లెలూయా. తర్వాత ఇందువలననే చూడండి ఆ శిక్షలు ఎలా తెచ్చుకుంటున్నారో చూడండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది చచ్చిపోతున్నారు కూడా. వారికి తెలియట్లేదు శోధన ఎందుకు వస్తుందో, కష్టాలు ఎందుకు వస్తున్నాయో, బాధలు ఎందుకు వస్తున్నాయో, వారి మీద శ్రమలు ఎందుకు పడుతున్నాయో, వారు ఎందుకోసము ఏ పాపం చేయడం వల్ల వారి కష్టాలు కన్నీళ్ళు బాధలు గుండా వెళ్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లే. ఎంత కొట్టుకున్నా ఎక్కడ పడ్డ గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఎదుగు లేదు. ఏ మాత్రం కూడా వారి జీవితంలో ఆత్మ సంబంధమైన ఎదుగుదల కానీ, ఆత్మ సంబంధంగా దేవునితో దగ్గరికి వెళ్ళడం కానీ, ఆత్మ సంబంధంగా దేవునితో సహవాసం చేయడం కానీ వారి జీవితంలో ఏ మాత్రం కూడా కార్యరూపం దాల్చట్లేదు. ఎందుకో తెలుసండి, అందరూ తింటున్నారు కదా రొట్టె, అందరూ తాగుతున్నారు కదా ద్రాక్షారసం, నేను కూడా తాగితే తప్పేంటి, అమ్మో అది తాగకపోతే అందరూ నన్ను పాపగా ఎంచుతారేమో, అది తినకపోతే అందరూ నన్ను దోషిగా చూస్తారేమో అని చెప్పి నలుగురిలో వెళ్ళిపోయి ఏ పాపము ఒప్పుకోకుండా, నీ దోషాన్ని కడుక్కోకుండా, ఆ ప్రభురాత్రి భోజనం మీద ఒక అవగాహన లేకుండా అందులోకి మనము పాలు పంపులు పొందితే వచ్చే శిక్షలు అవి. చాలా మంది రోగులైపోతున్నారు, బలహీనులైపోతున్నారు, చాలా మంది కూడా చచ్చిపోతున్నారంట. ఇంకా హల్లెలూయా. పౌలు గారు ఖండితంగా ఆజ్ఞాపించాడు, దాన్ని చాలా పగడ్బందీగా దీని యొక్క ఆజ్ఞలు మనకు జారీ చేశాడు. అందుకే ఈరోజు ప్రభురాత్రి భోజనం అంత జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా బ్రతిమాలుకుంటూ గోజాడుకుంటూ అందులో ప్రవేశించవలసి వస్తుంది. చాలా మందికి లెక్కలేదండి, బల్లాదంటే రొట్టు రసమే కదా, వెళ్ళి గుడుక్కు తీసి గుడుక్కు మింగేస్తారు.
అందులో ఎందుకు తాగుబోతుడు అందులో చేయటేస్తాడు, ఇద్దరు భార్యలు ఉన్నవాడు అందులో చేతులెత్తేస్తాడు. ఆ రకరకాల కార్యాలన్నీ కూడా రకరకాల చెత్త కార్యాలన్నీ చేసిన వాళ్ళందరూ కూడా ఇందులో అడుగు పెట్టేసి తినేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులు ఇందులో చాలా జాగ్రత్తగా ప్రవేశించాలి. ఇది ఒక ఆజ్ఞ, సాయంకాలం ముందు చేయవలసిన ఆజ్ఞ. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఈరోజు డినామినేషన్ సంఘాలు వారి ఇష్టానుసారంగా చేసుకుంటా పోతా ఉన్నాయి. ఇది ప్రభురాత్రి భోజనమై రాత్రి చేయాలంటే మా ఇంటికాడ ఆడవాళ్ళు పంపించొద్దు ఏంటండి, మగవాళ్ళు ఊరుకోరు ఏంటండి, మగవాళ్ళు ఊరుకోరంటే ఆడవాళ్ళు రారట. అంటే మగవాళ్ళ కోసం చట్టం మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఓ పాస్టర్ అన్నాడు నాతో, మా సంఘంలో మగవాళ్ళు పంపిస్తారండి ఆ టైంలో పెడితేనే. అంటే వాళ్ళ సంఘంలో మగవాళ్ళు పంపిస్తారని దేవుడు ఎంత చట్టమే రాసేది మార్చేస్తాడా? అంటే నీకు అనుకూలమైన సమయంలో వచ్చి భర్తీ చేసుకుంటావా? దేవుడు పెట్టిన చట్టాన్ని నువ్వు నెరవేర్చవా? దేవుడు చెప్పిన చట్టాన్ని నువ్వు పాటించవా? దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా తూచా తప్పకుండా పాటించవా? నీకు అనుకూలమైనట్టుగా చేసుకుంటే భక్తి ఇంకా నాకు అది భక్తి ఎలాగవుతుంది? నీకు నచ్చినట్టుగా చేసుకుంటే భక్తి ఎలాగవుతుంది? నీకు అనుకూలంగా నువ్వు భక్తి చేసుకుంటే భక్తి ఎలాగవుతుంది? దేవుడికి అనుకూలంగా చెయ్యాలి, దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నిన్ను దీర్ఘాశ్వంతుడిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసినప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడతాడని నేను చాలాసార్లు చెప్పాను. మోషే ఆ యొక్క హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. హోరేబు కొండ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళాడని. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి కొండ ఎలా కాలుతో తెలుసా? ఒక కొండపైకి వెళ్తే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కళ్ళు తిరిగి పడిపోతాం. అంత భయంకరంగా ఎండ ఉంటుంది అక్కడ. ఇంచుమించు 50 డిగ్రీల పైనే ఉంటుంది అక్కడ. అంత భయంకరమైన ఎండ తీవ్రత ఉంటుంది. ఆ టైంలో గొర్రెలు మేపుకుంటూ మోషే హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. మోషే హోరేబు కొండ మీదకి వెళ్తే హోరేబు కొండ మీద ఆ పొద కాలిపోతుంది కానీ కాలతలేదు. మంటలు అందులో విపరీతంగా వస్తూ ఉన్నాయి. చెట్టు కాలతలేదు, పచ్చగానే ఉంది. మనం ఏదన్నా చెట్టుని అంటిస్తే ఆ పచ్చని చెట్టుని అంటిస్తే టప పేలిపోతూ ఉంటుంది. అవునా కాదండి? టప పేలిపోయి నల్లగా బొగ్గు అయిపోతూ ఉంటుంది, మాడిపోతూ ఉంటుంది. కానీ మోషే దాన్ని చూస్తుంటే అది చెట్లాగానే ఉంది, అందులో మాత్రం మంటలు వస్తూ ఉన్నాయి. ఏంటి విచిత్రం ఎట్లా కనబడుతుందని చెప్పి మోషే దగ్గరగంట వెళ్తా ఉన్నాడు. కొంచెం దగ్గరికి రాగానే అందులో నుంచి ఒక స్వరం వచ్చింది. ఏమొచ్చిందో తెలుసా? మోషే మోషే, నీవు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలం, నీ కాళ్ళుకున్న చెప్పులు విడిచిపెట్టి అన్నాడు. హల్లెలూయా. ఆ టైంలో కాళ్ళకి చెప్పులు తిట్టి ఎండ లెక్కెళ్తుందండి, కొండ లెక్కెళ్తుంది చెప్పండి ఒకసారి. ఏమండి? మంటేసి కాల్చిన దారిని కంటే భయంకరంగా ఉంటుంది. ఈ కాలం మీద ప్రవక్త అన్నాడు, చర్మం మీద వేడి తారు వేసుకుంటే ఎలా ఉంటుందో కొండ కాలుతుంది అంట. టైంలో చర్మం ఊడిపోతుంది, అంత భయంకరంగా కొండ కాలుతుంది. మరి దేవుడికి తెలీదా? కాళ్ళు కాలిపోతాయని దేవుడికి తెలీదా? అయ్యో నా కుమారుడు చెప్పులు వేసుకుంటేనే బాగుంటుంది, కొండ కాలిపోద్దని దేవుడికి తెలీదా? మరి తెలిసి కూడా మోషే నువ్వు నిలబడున్న స్థలము నీ కాళ్ళకున్న చెప్పులు తీసిన ఎందుకు అన్నాడు? పోనీ దేవుడికి తెలియదు అనుకోండి, మాట అనేసాడు. మోషే కన్నా తెలియదు కదా. అయ్యో ప్రభువా, నువ్వు గనక కాలు చెప్పులు తీయమన్నా ఇక్కడ పరిస్థితి ఎలాగుందో తెలిసి అగ్నిలకు కాలిపోతుంది, అగ్గి బొగ్గు అయిపోతాను నేను చెప్పులు తీయను కానీ దయచేసి నాకు నెత్తి మీద టోపీ తెస్తానన్నాడు అనుకో, దేవుడు మాట్లాడతాడని మళ్ళీ మాట్లాడేవాడు కాదు. అంటే దేవుడు మోషేను పరీక్షిస్తున్నాడన్న సంగతి మోషేకి అర్థమైంది కనుక, ఆ స్వరంలో ఉన్న మాధుర్యతను అతను అర్థం చేసుకున్నాడు కనుక, అది దేవుడు అన్న సంగతి అతను ఎరిగి ఉన్నాడు కనుక, దానికి లోబడి పరిపూర్ణ విధేయతతో కాళ్ళు కాలిపోతున్నా సరే తీసి పక్కనట్టి అక్కడ నిలబడ్డాడు. అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు దేవుడు. అంటే నువ్వెంత లోబడతావో దేవుడు చూడడానికే నిన్ను ఆజ్ఞాపిస్తాడు. నీ ఇష్టానుసారమైన టైంలో చేసుకుంటావా, లేకపోతే నీ కుదిరిన టైంలో చేసుకుంటావా, లేకపోతే దేవుని ఆజ్ఞ చెప్పినట్టుగా చేస్తావా? దేవునికి లోబడతావా? దేవునికి తలసాచి మొరసాచి నేను మూర్ఖుని, నా మాట నువ్వే నాల ప్రభువా, నాకు నచ్చినప్పుడు చేస్తాను, నచ్చినప్పుడు చేయనని చెప్తావా? హల్లెలూయా. ఈరోజు ప్రజలు
దేవుడికి నచ్చినట్టు బతి చేయట్లే, దేవుడే వాళ్ళకి నచ్చినట్టు బతకాల్సి వస్తుంది. పరిస్థితి అలా మారిపోయింది. తిరగేసేసాడు సాతానుడు, ప్రజలను తిరగేసేసాడు. దేవుడే ప్రజలకు నచ్చినట్టు తిరగవలసి వస్తుంది. ప్రజలు దేవుడికి నచ్చినట్టు బతి చేయట్లే. కూర్చోమంటే కూర్చోవాలి, పాస్టర్ నుంచోమంటే నుంచోవాలి, అరగంట ప్రసంగం చేయాలంటే అరగంట ప్రసంగం చేయాలి. హల్లెలూయా, దేవుని ఒక మహిమ కలుగును గాక. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలంటే. ఒకవేళ చేయలేదనుకోండి, సంఘ పాస్టర్ని మార్చేస్తారు. 3వ రోజు మళ్ళీ పాస్టర్ రాడిగా. బోల్డ్ సంఘాలు ఉన్నాయి అలాగా. సంఘం చెప్పినట్టు పాస్టర్ చేయలేదనుకో, 3వ రోజు రాడిగా ఆపేస్తారు. మేము చెప్పినట్టు చేయనప్పుడు నువ్వెందుకు పాస్టర్ అంటారు, అంతే. హల్లెలూయా. కానీ నా ప్రియమైన సహోదరులారా, మనము ఆశీర్వదించబడాలంటే ఈ యొక్క కార్యమును మనం ఎప్పుడు చేయాలండి? సాయంకాల సమయంలో చేయాలి. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడు చేయాలండి? సాయంకాల సమయంలో చేయాలి. సాయంకాల సమయంలో తప్ప వేరొక సమయంలో దాన్ని మనం చేస్తే మనం శాపగ్రస్తులమవుతాం, మరణానికి అపత్రులమవుతాం, రోగులమవుతాం, భయంకరంగా శిక్షల పాలవుతాం. ఇంకా ఎక్కువ చేస్తే చంపేస్తాడు కూడా దేవుడు. ఎన్నిసార్లు చెప్పిన విననొల్లని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడట. హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి అనుకున్నారు? హఠాత్తుగా నాశనం అయిపోతాడంటే హార్ట్ అటాక్ అది. హల్లెలూయా. అంటే అతను ఇంకెన్నిసార్లు చెప్పిన వింటలేదు, హఠాత్తుగా హార్ట్ అటాక్, లేకపోతే ఎక్కడో దిక్కున యాక్సిడెంట్, అతను మిస్ అయిపోతాడంత. అలాగా ఇప్పుడు దాకా ఉన్నాడు, ఇప్పుడే ఇలా ఉన్నాడు, ఇప్పుడే అయిపోయాడండి అంటారు. ఏమైపోయాడు? ఇంకా అతను దేవుడు చెప్పి చెప్పి అలసిపోయాడు. ఇంకా అతను ఇన్నే స్థితులు లేడు. అందుకే అర్ధాంతర మరణాలు ఏదో వస్తున్నాయి. హల్లెలూయా. అలాంటి భయంకరమైన శిక్షలు మనం గురి కాకుండా ఉండాలంటే మనము దేవుడు చెప్పిన మాట వినాలి. ఆరోగ్యంగా ఉందని చెప్పు, తిరిగినా చెప్పు, బలంగా ఉందని చెప్పు, జలసా చేసినా చెప్పు, బాగానే ఉంటుంది. దేవుడు హెచ్చరిస్తాడు, 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 హెచ్చరిస్తాడు. దీర్ఘ శాంతము కలిగి క్షమిస్తూ క్షమిస్తూ హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన హెచ్చరిక దాటిపోయి కృపాకాలం నీ మీద గడిచిపోయిందంటే ఇంక నీ మీదకి తీర్పులు వస్తాయి. హల్లెలూయా. అది ఏ సమయంలో, ఏ విధంగా, ఏ రూపంలో నీ దగ్గరకు వస్తుందో నీకు తెలియదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్టు మనం చేస్తేనే ఆశీర్వదించడం. మస్తన్ చుట్టూ చేస్తే ఆశీర్వదించడం, చేయకపోతే మనతో అది నీ ఇష్టం. చేస్తే ఆశీర్వాదం, చేయకపోతే నీ దురదృష్టం. దేవుడేం బతిమాలడు, దేవుడని కాలు పట్టుకుని వేడుకోడు. బైబిల్ నీకు ఇచ్చాడు, చట్టం నీకు ఇచ్చాడు, నచ్చితే చేయి, లేకపోతే మానే. హల్లెలూయా. అందుకే దేవుని సంఘం దగ్గర అనేక మంది ఉండరు. నచ్చిన పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం అనేక మంది ఉంటారు. హల్లెలూయా. ఓకే, రైట్. నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. సాయంకాలం ముందు దాన్ని చెయ్యాలి. అక్కడ దాన్ని చంపి దాన్ని రక్తాన్ని తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బంధపు 2 నిలుపు కమ్ముల మీద పై కమ్మి మీదన చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగరి రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తాళను, దాని కాళ్ళను, దాని ఆత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏదియు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, ఇక్కడ మనము ఆ గొర్రె పిల్లను ఎలా తినాలంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. ఆ గొర్రె పిల్లను చంపి దాని రక్తాన్ని తీసి దూరపు బంధాల పైన రాసుకోవాలట. పై నిలువ కమ్ముల మీద ఆ రక్తాన్ని రాసుకోవాలట. ఇప్పుడు ఆ రక్తాన్ని రాసుకుని ఆ గొర్రె పిల్లను లోపల తీసుకెళ్ళి ఏమో సగం సగం ఉడికించేసి పచ్చి పచ్చిగా ఉడికి తినేస్తారు చాలా మందిని, ఆకలి ఎక్కువైపోయి. హల్లెలూయా. అందులో ఉప్పు తొక్కు సరిగేయరు, కారం సరిగేయరు, ఆ మాంసం మొక్కడదు, అలా పచ్చి పచ్చిగా ఉడికి తినేస్తారు చాలా మంది. ఇష్టం అలాగా పచ్చి పచ్చిగా తింటాం.
కొంతమందికి. కానీ ఇలా తినకూడదు, అది ఖచ్చితంగా పూర్తిగా కంప్లీట్గా ఉడకాలి. అది ఉడికినది ఏది కూడా తినకూడదు. హల్లెలూయా. దీని అర్థం ఏమిటంటే ఆత్మ సంబంధంగా దాన్ని అన్వయిస్తే మీరు జాగ్రత్తగా వినాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు గొర్రె పిల్ల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అవునండి, గొర్రె పిల్ల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కల్వరి శిలువలో ఆయన నరకబడ్డాడు, కల్వరి శిలువలో బలి చేయబడ్డాడు. గొర్రె పిల్ల అక్కడ వధించబడింది. వధించబడిన తరువాత దాని యొక్క రక్తాన్ని నీ హృదయం పైన రాసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఆ రక్తం? పరిశుద్ధాత్మ అన్నది. అంటే కల్వరిలో ఇచ్చిన పరిశుద్ధాత్మ వాక్యం రూపంలో, అభిషేకం రూపంలో నీ హృదయంలోకి రావాలి. అప్పుడు వరకు నువ్వు ప్రయాసపడాలి. కల్వరి యొక్క అభిషేకము, కల్వరి యొక్క రక్తము నీ హృదయంలోకి వచ్చే వరకు కూడా నీవు మోకరించి ప్రార్థించి ఆ అభిషేకం పొందుకునే వరకు కూడా నువ్వు మోకాల పనికి లేకూడదు. టైం కుదిరినప్పుడే ప్రార్థించాలి. ఉదయం ప్రార్థించాలి, వేకువజామున ప్రార్థించాలి. దావీదైతే రోజుకి 7 మార్లు ప్రార్థించేవాడట. ఎందుకోసం? పరిశుద్ధాత్మ కోసం, పరిశుద్ధాత్మ కోసం, అభిషేకం కోసం. సాష్టాంగ నమస్కారాలు చేసి పొరులు దండాలు పెట్టి ప్రభువును వేడుకుంటూ ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసేవాడంట. ప్రతి క్షణము కూడా ప్రార్థన చేసేవాడట. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే ఎక్కువ ప్రార్థన ఉంటుందో వారు మాత్రమే ఎక్కువ అభిషేకం పొందుకుంటారు. ప్రార్థన లేని జీవితం అహంకారంతో ఉంటుంది. ప్రార్థన లేని జీవితం గర్వంతో ఉంటుంది. ప్రార్థన లేని జీవితం అవిశ్వాసంతో ఉంటుంది. హల్లెలూయా. వేషధారంతో ఉంటుంది. భయంకరమైన కామ క్రోధాలతో నిండిపోయి ఉంటుంది. ప్రార్థన లేని జీవితం పాపానికి ప్రేరేపించబడతా ఉంటుంది. ఎక్కువ ప్రార్థన చేసేది ఎవరు తెలుసా? ఎక్కువ పాపం చేసేది ఎవరు తెలుసా? ప్రార్థన లేని వారు. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన లేదు వారు ఖచ్చితంగా పాపం చేత ప్రేరేపించబడతా ఉంటారు. గర్వంతో నింపబడి ఉంటుంది, అసూయతో నింపబడి ఉంటుంది, ద్వేషంతో నింపబడి ఉంటుంది, కామంతో నింపబడి ఉంటుంది. భయంకరమైన కార్యాల కలాపాల చేత వారు నింపబడి ఈర్ష్య గర్వాలతో వారు భయంకరంగా మారిపోతూ ఉంటారు. ప్రార్థన లేకపోవడం కారణం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో ఆ కల్వరి యొక్క అభిషేకము పొందుకునే వరకు కూడా నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థించాలి. ఎంత ఎక్కువ ప్రార్థిస్తే అంత ఎక్కువ అభిషేకం నీ హృదయంలోకి వస్తూ ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? అర్థమవుతుంది కదా? ఖచ్చితంగా ప్రార్థన మన జీవితాలకు అవసరం. నువ్వు ఖాళీ దొరికినప్పుడల్లా, నీకు అవసరమైనప్పుడల్లా, నువ్వు ప్రార్థించాలనుకున్నప్పుడల్లా, దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడల్లా నువ్వు ప్రార్థించే మనసు నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థించే మనసే దేవునికి ఇష్టమైన మనసు అయ్యేది. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితం అది భక్తి జీవితం కాదు. ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. నీ టెన్షన్ తగ్గాలన్నా, నీ యొక్క అనుమానాలు తగ్గాలన్నా, నీ యొక్క అవిశ్వాసం తగ్గాలన్నా, నీ యొక్క బాధలో బాధ్యతల్లో కన్నీరు మున్నీరు అయిపోతున్నప్పుడు టెన్షన్ పడకుండా, ఆవేదన పడకుండా, చిరాకు పడకుండా నువ్వు స్థిరస్థాయిగా గంభీరంగా నువ్వు నిలబడేయాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉన్నవాడు కష్టాల్లో కుంగిపోడు. ప్రార్థన ఉన్నవాడు ఖచ్చితంగా వచ్చి ఆటుపోట్లకి లొంగిపోయి తలగొడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి దానికి ఖచ్చితంగా నిలబడి ఎదుర్కొంటాడు ప్రతిదాన్ని. ఎందుకంటే ప్రార్థన అలా నిలబడుతుంది అతన్ని. ప్రార్థన శక్తి కంటే ప్రపంచంలో ఏ శక్తి లేదండి. అన్ని ఆయుధాల కంటే పెద్ద ఆయుధం ప్రార్థన ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఆ యొక్క ప్రార్థన ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉంటామో ఆ కల్వరి యొక్క అభిషేకం నీ జీవితంలోకి వచ్చే వరకు కూడా నువ్వు ప్రార్థన ఆపకూడదు. ఏమైనా హల్లెలూయా. ప్రార్థన అంటే ఇల్లు కావాలని, ఆరోగ్యం కావాలని, లేకపోతే మంచి భార్య కావాలని, మంచి పెళ్లి కావాలని, లేకపోతే మా గృహంలో అది జరగాలని, ఇది జరగాలని, లేదా వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి వీళ్ళకి ఆరోగ్యం ఇచ్చి అది చేసి ఇది చేసి, అది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే అది కాదండి. నీవు దేవుని చేత అభిషేకించబడే వరకు నువ్వు ప్రార్థన చేయాలి ఫస్ట్. హల్లెలూయా. ఆ ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ఆ ప్రార్థనని అభిషేకిస్తారు. అప్పుడు ఇతరుల కోసం ప్రార్థించాలి. అప్పుడు పని చేస్తుంది ఇతరుల మీద. నీవే అభిషేకించబడలేదు, నీకే నువ్వు ప్రార్థన చేస్తావు, నీకేం జరగదు. ఎదుటోడికి ఏం జరుగుతుంది? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీకేం జరగట్లేదు, నీకే విశ్వాసం రావట్లేదు, నీ ప్రార్థన నీకే విశ్వాసం లేదు. ప్రార్థన బైబిల్లో ఏముంది? ప్రార్థన చేసినప్పుడు నువ్వు పొందుకున్నావు అనే నమ్మకం రావాలంట. వింటున్నారండి? ప్రార్థన చేస్తే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసింది నువ్వు పొందుకున్నావు అనే విశ్వాసంతో ప్రార్థన చేయాలంట. అసలు ప్రార్థన చేస్తే నువ్వేం ప్రార్థన చేస్తున్నావు నువ్వు తెల్లారులు ఎత్తి నీకే గుర్తుండవు.
ప్రార్థన చేస్తే తెల్లారు లేసి అటు వెళ్ళావు అనుకో, ఏం ప్రార్థన చేశాను నేను? నువ్వు అడిగింది నీకే గుర్తుండదు సరిగ్గా. ఏం ప్రార్థన చేసావు కూడా నీకే తెలియదు. దేవుణ్ణి ఏం అడిగావు కూడా నువ్వు మర్చిపోతావు. అసలు నీ ప్రార్థన నీకే నమ్మకం లేదు. ఎదుటోడికి ఎలా పనిచేస్తుంది అది? నో, అది వేషధారితనం, అది తప్పది. ఖచ్చితంగా ప్రార్థిస్తే ఫస్ట్ నీకు నువ్వు అభిషేకించబడాలి, నీ మీద నీకు నమ్మకం ఏర్పడాలి. దేవుడు నా తండ్రి నా ప్రార్థన విన్నాడు, నాకు ఖచ్చితంగా జవాబిస్తాడు అనే విశ్వాసం నీలో ఉండాలి ఫస్ట్. అప్పుడు నువ్వు అభిషేకించబడతావు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ రక్తం నీ హృదయంలోకి రావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం నీ హృదయంలోకి రావాలి. ఆ ద్వార బంధాల మీద రక్తం ఉండాలి. రక్తం అనగా ప్రార్థన అయి ఉన్నది. ప్రార్థన ఉండాలి నీ జీవితంలో, విశ్వాసం ఉండాలి నీ జీవితంలో. అదే గుర్తు. నీవు దేవుణ్ణి దగ్గరికి వెళ్తున్నావు అన్న గుర్తు ఏంటంటే నువ్వు ప్రార్థన కలిగి ఉంటావు, రక్తం కలిగి ఉంటావు. అదే విశ్వాసం గుర్తది, నమ్మకం యొక్క గుర్తది. హల్లెలూయా. చాలా మంది సంఘాలకు వెళ్తారు కానీ వారి జీవితంలో ఒక గోరంతా కూడా ప్రార్థన ఉండదండి. వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉండదు. 10 మందిలో మాత్రం ఎంత పొడుగు చేస్తారు. ఆ ఊరు నుంచి ఊరు తిరిగి వచ్చేస్తారండి మొత్తం. వాళ్ళు వ్యక్తిగతంగా చిన్న ప్రార్థన గోరంతా కూడా ప్రార్థన చేయరు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఓకే, రైట్. ఇప్పుడు ద్వారబంధాల మీద కమిలి మీద రాసుకోవాలి. అరాత్రి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగరి రొట్టెలు తినాలి. ఏమి? హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు అభిషేకం పొందుకున్నావో, ప్రార్థన జీవితాన్ని పొందుకున్నావో, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మాంసాన్ని తినాలి. మాంసం ఉంది అక్కడ. ఆ మాంసం ఎలా తినాలి తెలుసా? ఉడికింది ఉడకంది పచ్చి పచ్చిది తినేయకూడదు. అదేం చేయాలి? అగ్ని చేత కాల్చబడాలి. అగ్ని అనగా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజమై ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిజమై ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం ఎప్పుడైతే పొందుకున్నావో అప్పుడు నీవు వాక్యాన్ని సరైన రూపంలో చదివి సరిగా అర్థం చేసుకుని దాని ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటావు. హల్లెలూయా. ఉడికి ఉడకండి పచ్చి పచ్చిదంటే ఏంటంటే అర్థం ఏంటి? ఎవడో బైబిల్ ట్రైనింగ్కి వెళ్తాడు, ఏదో 4 విషయాలు నేర్చుకుంటాడు, దేవుడు నిన్ను ఇలా దీవిస్తున్నాడు అని చెప్పి 4 వాక్యాలు పట్టుకుని చిలక పలుకులు పలుకుతాడు. చిలక పలుకులు పలికేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే చిలక జ్యోతిష్కం అన్నట్టు చెవులు ఇలా పెట్టి నేనేస్తారు. చిలక జ్యోతిష్కం బాగానే ఉంటుంది ఇంటకి. హల్లెలూయా. చాలా మంది చిలక జ్యోతిష్కాలు చెప్తారు వాక్యాన్ని. అక్కడో మొక్క ఎక్కడో మొక్క, ఆ టీవీలో కథ ఈ టీవీలో కథ, అక్కడో కథ ఎక్కడో కథ తీసుకుని వాళ్ళింట్లో జరిగింది వీళ్ళింట్లో జరిగింది 4 కథలు చెప్పి ఆమె అన్నాడు. అంతే, అయిపోయింది. ఇదేంటిది? ఉడికి ఉడకని మాంసం. ఇది ఏంటండి? ఇది ఉడికి ఉడకని మాంసం తినమని కొడుకునే పొచ్చేస్తుంది. ఈ రోజునాలు పట్టేసుకుంటాయి. హల్లెలూయా. బాడీ మొత్తం సఫర్ అవుతూ ఉంటుంది, బాడీ మొత్తం తలకిందులు అవుతూ ఉంటుంది, బాడీ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. ఉడికి ఉడకని తింటే గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. మొత్తం తిమ్మిరి అయిపోయి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలా భయంకరం అయిపోతుంది. ఇక అందుకే జీవితంలో ఈరోజు ఉడికి ఉడకన మాంసాలు తింటున్నారు కాబట్టి చర్చిలకు వెళ్ళి వారి జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. అయోమయమైన జీవితం అయిపోతుంది. వారి జీవితంలో ఏం జరుగుతుందో కూడా అవగాహన లేదు. వారు క్రైస్తవుల కాదా అన్న అవగాహన కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు ఎందుకు భక్తి చేస్తున్నారో, ఎందుకు సంఘాలకు వెళ్తున్నారో గట్టిగా అనుకో, మీరు క్రైస్తవులేనమ్మా, వెళ్తున్నాంలాండి ఏదో చర్చికి, దేవుడు ఉన్నాడో లేదో మాకే తెలియదండి. ఎన్ని కష్టాలు వచ్చి పడిపోతాయో మీద భరించలేక తల పగిలిపోతుందండి బాబా. ఏది వీళ్ళ క్రైస్తువులే, వీళ్ళ చర్చికి వెళ్ళేటోళ్ళు మళ్ళీ విశ్వాసులు ఎంత పొడుగు ప్రార్థన చేసేటోళ్ళు వీళ్ళు, వాళ్ళ తల పగిలిపోతుందంట. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏంటిది? ఉడికి ఉడకని తినే తల ఉంటుంది. ఎవడో ఏదో చెప్పేస్తున్నాడంటే చెవులు వేసి నేనేసావంటే అయిపోయాయి. ఖచ్చితంగా వాక్యమా కాదా? దేవుడు మాట్లాడుతున్నాడా? దెయ్యం మాట్లాడుతుందా? నిజంగా దేవుడు చెప్పిన వాక్యం ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా మండుతున్న మంటతో కూడిన వాక్యం ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్న వాక్యం ఎట్లా ఉంటుంది? క్రీస్తు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? దెయ్యం మాట్లాడితే ఎట్లా ఉంటుంది? దెయ్యం మాట్లాడితే ఎట్లా ఉంటుంది తెలుసా? దేవుడు నిన్ను దీవించును గాక. ఆహా, ఆ లాంగ్వేజ్ ఎలాగుంటుంది తెలుసా? అసలు మాట్లాడే దేవుడు నిన్ను
అద్భుతముగా ఆశీర్వదించిపోతా ఉన్నాడు. ఈ మాట మాధుర్యంగా అవుతుంటే ఇలా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది తెలుసా? అయ్యో దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు మాట్లాడితే ఒళ్ళు పులకించిపోతుందబ్బా. నిజమే, ఒళ్ళు పులకించిపోతుంది, తర్వాత అయిపోతుంది. హల్లెలూయా. థియాలజీ లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ థియాలజీ లాంగ్వేజ్ నేర్చుకుని ప్రసంగం చేస్తే అబ్బబ్బా ఎంత మాధుర్యంగా ఉంటుందండి. ఈరోజు పాస్టర్లు అందరూ మాట్లాడేది అదే లాంగ్వేజ్ నేర్చుకుని, తెలివితేటలు నేర్చుకుని, బైబిల్ నేర్చుకుని చక్కగా వివరించవచ్చు. అద్భుతమైన మాటలు. ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆ పలుకులు పలుకుతూ ఉంటే, ఆ మాధుర్యత, ఆ స్లోగా వినసొంపుగా మాధుర్యం మాట్లాడుతుంటే నిజంగా పరలోకంలో దేవదూతలు వచ్చేమో నీతో మాట్లాడుతున్నాయి అనిపిస్తుంది. హల్లెలూయా. దానికి ఎక్కువ ఆకర్షించబడతారు ప్రజలు, దానికి ఎక్కువ ఆకర్షించబడతారు. బాప్తిస్మ నుంచి యోహాను వస్తున్నాడు, గొడ్డలేసుకుని మేడ వేసుకుని గొడ్డలేసుకుని వచ్చేసి, సర్పములారా, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను మీరు తప్పించుకోవడానికి అసలు మీకు బుద్ధి చెప్పాడు ఎవడో? మారు మనసు పొందకపోతే, మీ పాపాలు ఒప్పుకోకపోతే ఇదిగో గొడ్డలే నరికేస్తాను అంటున్నాడు. ఈ ప్రసంగం దరిదప్పులోకి ఎవడు రాడిక. ఏమేన్ హల్లెలూయా. దేవుడేమో చిరతనొప్పులు కలిగి పాపాన్ని అసహించుకొని సహించలేక వచ్చి భయంకరమైన రోధంతో అక్కడ ప్రసంగం చేస్తూ ఉంటే వినడానికి చెవులు ఇలా మూసేసుకుని, బాబోయ్ దెయ్యం వచ్చేసింది, బాబోయ్ ఎవడో దెయ్యం పట్టేసినట్టు బోధిస్తున్నాడు, మాకేద్దు బాబోయ్, మాకొద్దు ఇదని. అదేమో దెయ్యం బోధలో ఉంది. అస్సలైన థియాలజీతో కూడిన మాధుర్యమైన భాష ఏమో దేవుడు బోధలా ఉంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు ఆ మాధుర్యత తీసుకుని ఉడికి ఉరక్కుండా తినేస్తున్నారు. కడుపు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఒళ్ళు జలదరిస్తుంది. అవిశ్వాసం, కోపం, ద్వేషం, పగ. పేరు క్రైస్తువులే కానీ కొట్టుకు చచ్చేది పుష్టి వెళ్ళే. పేరు క్రైస్తువులే కానీ బ్రాందీ షాపులు ఉండేది వెళ్ళే. పేరు క్రైస్తువులే కానీ సినిమా హాల్కలు ఉండేది వెళ్ళే. పేరు క్రైస్తువులే కానీ బ్రేక్ డాన్స్లు వేసేది వెళ్ళే. పేరు క్రైస్తువులే కానీ ఇళ్లలో భార్య భర్తలు కొట్టుకు చచ్చిపోవాలందరూ వెళ్ళే. వింటున్నారండి? చూడండి, మీరు చూడండి. దేవుడు నమ్ముకోలేని ప్రజలు చాలా అద్భుతంగా బ్రతుకుతున్నారు. దేవుడిని నమ్మలేని ప్రజలు చాలా మాధుర్యంగా బ్రతుకుతున్నారు. దేవుడిని నమ్మలేని ప్రజలు చాలా గౌరవంతో కూడిన విధానంలో బ్రతుకుతున్నారు. కానీ దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుని బజార్ను పడిపోయి వీళ్ళే. దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుని ఈదులంట రౌడీజం చేసేది వీళ్ళే. హల్లెలూయా. ఏంటిది దౌర్భాగ్యం పరిస్థితి ఏంటి? కారణం ఏంటో తెలుసా? ఉడికి ఉరకండి ఏదో వండి పెట్టేస్తున్నాడు పాస్టర్, వీళ్ళు తినేస్తున్నారు. దానివల్ల ప్రభావం అలాగ అయిపోతుంది. చూసారా? ఒక్క ప్రభురాత్రి భోజనం రోజున మనం ఒక్క మిస్టేక్ చేయడం వల్ల ప్రపంచం ఏ విధంగా అతలకుతలమైపోతుందో. ఒక్క ప్రభురాత్రి భోజనం దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మిస్టేక్ చేసి వారి ఇష్టానుసారంగా చేయడం వల్ల ఈరోజు ప్రపంచం అతలాకుతలమైపోతుంది. గొర్రె పిల్లను సరిగా తినే విధానంలో కాకుండా ఏదో టెక్నాలజీతో, తెలివితేటలతో, విజ్ఞానంతో తెలివితేటలు నేర్చుకుని, థియాలజీ నేర్చుకుని, బైబిల్ క్లాసులు నేర్చుకుని ఒక అద్భుతమైన బైబిల్ స్టడీ ప్రజలకు వివరిస్తుంటే దానెంట తండోపతండోపులు పరిగెట్టి వీళ్ళు ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తప్ప, వాళ్ళ స్వభావాలు నాశనం చేసుకుంటున్నారు తప్ప, వాళ్ళ హృదయాలు నాశనం చేసుకుంటున్నారు తప్ప, అందులో మార్పు కానీ, అందులో మాధుర్యత కానీ, అందులో క్రీస్తు ప్రేమ కానీ, అందులో ఏ మాత్రం ఆశీర్వాదం కానీ ఏ మాత్రం లేకుండా దెయ్యం యొక్క మరణానికి వారు పాత్రులైపోతా ఉన్నారు. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా మనం ఉడకం తినకూడదు, కానీ పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ మంట చేత రగులుతున్న ప్రసంగాన్ని మనం వినాలి. అది నిజమైన వాక్యం, అది నిజమైన సత్యం, అది నిజమైన బోధ. అపోస్తులు బోధించిన బోధే పరిశుద్ధాత్మతో కూడిన బోధ ఉన్నది. దేవుడు అపోస్తులతో ప్రపంచానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. ఎప్పుడైతే నువ్వు సువార్త అపోస్తుల బోధ వింటా ఉన్నావో, ఆ 5 రకాల పరిచయం ద్వారా, ప్రవక్త ద్వారా, 7వ దూత ద్వారా ఎప్పుడైతే సంఘానికి ఆ అపోస్తుల బోధ భూమి మీదకి వస్తా ఉందో, ప్రజల యొద్దకు వస్తా ఉందో, అది పరిశుద్ధాత్మ మంటతో కూడిన వాక్యమై ఉన్నది. దాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటే ప్రయత్నం చేస్తా ఉన్నామో అప్పుడు మన జీవితాల్లో అద్భుతముగా ఆ యొక్క ఆజ్ఞ పస్కా నెరవేర్చిన వారే
ఏం జరుగుతుందో తెలుసా? ఇది నేను చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది. ఓకే, రైట్, చదవండి. 10వ వచనం చదవండి. దానిలో ఉడకనదైనను నీళ్లతో వండినదైనను తిననే తినకూడదు. ఉదయకాలం వరకు వానిలో మిగిలిన అగ్నితో కాల్చబడును. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా నీ నడుము కట్టుకుని, నీ చెప్పులు తొడుక్కొని, నీ కర్రలు చేత పట్టుకుని త్వరపరచు దాన్ని తినాలి. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషుల్లో గాని జంతువుల్లో గాని తొలి సంతతి అంతా హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును చేయకుండా దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయకుండా ఉండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. హల్లెలూయా. చూసారా, మనము పరిశుద్ధాత్మ మంట చేత రగులుతున్న ప్రసంగానికి లోబడి, దేవుని మాటకు లోబడి నిజమైన పస్కా బలి మనం చేసినప్పుడు, ఆ రక్తము మన హృదయాలపైన రాసుకున్నప్పుడు మనకొచ్చే ఉపయోగం ఏమిటంటే, మనము మరణము పొందకుండా అక్షయతను ధరించుకొని మనము మధ్యాకాశంలోకి ఎగిరిపోతాము. సరైన విధానంలో పస్కా చేసిన వారికి మరణం లేదు. సరైన విధానంలో పస్కా చేసిన వాళ్ళకి తెగులు రాదు. ఏ తెగులు అతను అంటదు. బైబిల్లో చెప్పాడు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదన్నాడు. అంటే ఏ తెగులు కూడా, ఏ భయము కూడా, ఏ బాధ కూడా, ఏ ఇబ్బంది కూడా, ఏ శ్రమ కూడా నీ జీవితంలోకి ఎంటర్ అవ్వవు. ఏ తెగులు రాదు, ఏ దెయ్యము రాదు, ఏ కార్యం నీ హృదయంలో రాదు. ఏ పాపానికి బానిస అవ్వలేవు, ఏ కార్యానికి నువ్వు అలవాటు అవ్వలేవు. హల్లెలూయా. మరణమే నీ ముందు ఓడిపోతుంది. ప్రతి ఒక్కడు మరణానికి తలొగ్గాలి. ప్రతి ఒక్కడు చచ్చిపోతాడు. సావన మనిషి ఎవడన్నా ఉంటాడండి? ఉంటాడా? ప్రతి ఒక్కడు చచ్చిపోవలసిందే. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? సరైన విధానంలో పస్కా చేసినోడు మరణం లేదు. సరైన విధానంలో అడుగు పెట్టినోడు మరణం లేదు. ఖచ్చితంగా తెగులు రాకుండా, మరణం లేకుండా అక్షరం ధరించుకుని కన్ను రెప్ప పాటులో మార్పు చెంది మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అటువంటి అద్భుతమైన అభిషేకాన్ని దేవుడి పస్కా పండుగలో ప్రభురాత్రి భోజనంలో పెట్టాడు దేవుడు. అందుకే ఈ ప్రభురాత్రి భోజనం. ఏ మరణం లేని బ్రతుకిది. హల్లెలూయా. మరణం లేని బ్రతుకులోనికి అందుకే చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం పొందుకుంటాడు. వాడు మరణము పొందక, తీర్పులోనికి రాక, మరణంలో నుంచి జీవంలో దాటేశాడు అన్నాడు. హల్లెలూయా. అంటే అతనికి మరణం లేదు. మరణాన్ని దాటి అతను జీవంలో అడుగు పెట్టేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జీవం అతని హృదయంలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఇంకా చిరకాలము దేవునితో జీవించగలిగిన సామర్థ్యంలోనికి అతను అడుగు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. మరణం లేని జీవితంలో గడుగు పెడతా ఉన్నాడు. పాపం లేని జీవితంలో గడుగు పెడతా ఉన్నాడు. తెగులు లేని జీవితంలో గడుగు పెడతా ఉన్నాడు. దెయ్యం అంటని ప్రదేశంలో గడుగు పెడతా ఉన్నాడు. అటువంటి అద్భుతమైన ప్రదేశంలో అడుగు పెట్టాలంటే దేవుడు పెట్టిన నియమ నిబంధనలతో మనం ఈ ప్రభురాత్రి భోజనం చేయాలి. దీన్ని క్రాస్ చేస్తే మరణం, కానీ క్రాస్ చేయకుండా దేవుడు చెప్పినట్టుగా చేస్తే అది జీవం. హల్లెలూయా. మనం క్రాస్ చేయకుండా చెప్పినట్లుగా మన విశ్వాసంతో ఆ ప్రభురాత్రి భోజనం భయముతోనూ భక్తితోనూ దాన్ని వెంటాడి గౌరవంతో మనము దేవుడు చెప్పినట్లుగా మనం చేసినప్పుడు మనం దీవించబడదాం. కనుక అలాంటి భయముతోనూ భక్తితోనూ గౌరవంతోనూ దాన్ని గౌరవించి భక్తితో మనం ఇందులో ప్రవేశిద్దాం. ఖచ్చితంగా మనం సరి చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. కల్వరి యొక్క అభిషేకం మనం వచ్చే వరకు ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు వేచి చేద్దాం. ఖచ్చితంగా ఉడకంత మనం తినకూడదు. ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన వాక్యం మాత్రమే మనం వినాలి. అప్పుడే మనం దీవించబడతాం. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా జీసస్. నీకు స్తోత్రములు తండ్రి. ఓ మై లార్డ్. హల్లెలూయా జీసస్.